కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం అవనిగడ్డలో జరిగిన ప్రెస్ మీట్ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ లిక్కర్ కేసులో అరెస్టైన జోగి రమేష్ తన కులం కార్డు వాడుకోవడం సిగ్గుచేటు చర్య అని వ్యాఖ్యానించారు. నాసిరకం మద్యం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన తెలియజేశారు. ఆధారాలతో దొరికినటువంటి వ్యక్తి ఇప్పుడు కులం పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం హేయమైన చర్య అని అన్నారు. నాసిరకం మద్యం కారణంగా జరిగినటువంటి ప్రాణ నష్టాలకు బాధ్యులు ఎవరైనా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ అద్దంకి నారాయణరావు, సీనియర్ నాయకులు బండే రాఘవ, పిఎస్సిఎస్ అధ్యక్షుడు బండ్ల ప్రసాద్, మాజీ సర్పంచ్ చెన్ను గాంధీ, డైరెక్టర్ పుప్పాల యేసు, బళ్ళ శ్రీనివాసరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో మాజీ మంత్రి జోగి రమేష్ ని అక్రమ అరెస్టు చేశారని రాష్ట్రంలో వైసీపీ నాయకులు, వైసీపీ కుక్కలందరూ కూడా మాట్లాడటం జరుగుతుంది. జోగి రమేష్ అధికారంలో ఉండగా అక్రమ మద్యం తయారు చేసి ఎంతమంది ప్రాణాలతో చెలగాటు మాడుకున్నది అది ప్రజలందరికీ కూడా తెలుసు. ఏ జిల్లాల వారీగా అక్రమ మద్యం నాసి రకమైన మద్యం తయారు చేసి ఎంతమంది చనిపోయింది కూడా అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఇవాళ అరెస్టు చేసిన సందర్భంలో ఈ డిపార్ట్మెంట్ వారు ఎక్కడో డొంకలాగిందని చెప్పని అన్నట్టుగా ఎక్కడో తంబళ్లపల్లిలో మాజీ మంత్రి వర్యులు జోగి రమేష్ గారి వల్ల కులం కార్డు ఉపయోగిస్తున్నాడు. ఆయన ఏ రోజైనా కులాన్ని ఏ రోజునైనా ఏదైనా పనిచేసాడా? ఈరోజు కులం కార్డు ఉపయోగిస్తున్నాడు. అధికారంలో ఉండగా వాళ్ళని బూతులు మాట్లాడటం తప్పితే ఆయన చేసిన పని ఏంటి? ఈ రోజు నుంచి కులం కార్డు రాష్ట్రంలో మాజీ మంత్రి జోగి రమేష్ ని అక్రమ అరెస్టు చేశారని రాష్ట్రంలో వైసీపీ నాయకులు, వైసీపీ కుక్కలందరూ కూడా మాట్లాడటం జరుగుతుంది. జోగి రమేష్ అధికారంలో ఉండగా అక్రమ మద్యం తయారు చేసి ఎంతమంది ప్రాణాలతో చెలగాటు మాడుకున్నది అది ప్రజలందరికీ కూడా తెలుసు. ఏ జిల్లాల వారీగా అక్రమ మద్యం నాసి రకమైన మద్యం తయారు